హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఒక కొత్త వంటకం చేశాను. పచ్చిశనగపప్పు కోడిగుడ్డు అండి. ఇది నాకైతే తెలియదు. యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం ఫస్ట్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అయితే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు జస్ట్ మెత్తబడాలండి. మూత పెట్టి అయితే మగ్గించుకుందాము. ఇలా మెత్తబడిన తర్వాత నేను 4 గంటలు అయితే పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. దాన్ని చక్కగా కడిగేసుకుని అది కూడా ఉల్లిపాయలు వేసేసుకుని మూత పెట్టి అయితే మనం మగ్గించుకుందాము. ఇలా మగ్గిన తర్వాత కర్రీకి సరిపడినట్టు ఉప్పు, కారము, అలాగే పసుపు వేసుకుని ఒకసారి వేపుకుందామండి. అది వేగిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేపుకుందాము. అది కూడా వేగిన కొంచెం వాటర్ పోసుకుని మనం వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది, లేదా కొత్తిమీర వేసుకోండి, మీ ఇష్టం. పప్పు అయితే బద్దలు బద్దలుగా ఉండాలండి, కానీ ఉడకాలన్నమాట. ఒక 5-10 నిమిషాలకి అయితే ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని మీకు కావాల్సిన ఎగ్స్ అయితే చక్కగా బ్రేక్ చేసేసుకుని వేసేసుకోండి. ఇలాగా మూత పెట్టి అయితే మగ్గించుకోండి. ఒక 5 నిమిషాలకైతే వన్ సైడ్ మగ్గుతాయి అనమాట. ఒకసారి కట్ చేసేసుకుని ఇలాగ అతుక్కుపోతాయి కదా, రెండో వైపు అయితే తిప్పేసుకుని మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా కర్రీ అంతా రెడీ అయిపోతుందండి. ఆయిల్ పైకి తెస్తే కర్రీ రెడీ అండి. టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.